తప్ప ఇంకేం లేదు అక్కడ. ఇప్పుడు వీళ్ళు కూడా బీజేపీ ఫీల్ అయ్యేది ఏంటంటే ఓపెన్గా మాట్లాడాలంటే ఓ సీఎం రమేష్ని తీసుకొస్తారు, సుజనాని తీసుకొచ్చి మళ్ళీ బీజేపీలో అప్పచెప్తారు, రఘురామకృష్ణరాజుకి అప్పచెప్తారు. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, అసలు పార్టీలో లేని వ్యక్తుల పేర్లు కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. లేబుల్ మనది రూబుల్ వాళ్ళది అన్నట్టుగా అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవ్వటం తప్ప సగం మంది బీజేపీ అభ్యర్థులు వేరే పార్టీల అభ్యర్థులు అయి ఉంటారు. రఘురామకృష్ణరాజు పరిస్థితి చూడండి. ఈ 4 ఏళ్ల నుంచి పోస్టర్ బాయ్ లాగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద రాత్రి పగలు బహుశా తెలుగు టీవీల చరిత్రలో ప్రపంచ మీడియా చరిత్రలో ఏ ఒక్కరు కూడా అంతగా అహోరాత్రాలు అన్ని రికార్డు కింద రాయొచ్చు. ఆయన మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడేమో, రికార్డు మెయింటైన్ చేసేది నాకు తెలియదు. కానీ ఈయన్ని చేసిన తర్వాత ఆ మనిషి టికెట్ ఏ పార్టీకి ఇవ్వాలి, ఎవరి తరఫున నిలబడతాడు అనేది కూడా అయ్యో ఒక విధంగా అస్పష్టంగా ఉందంటే ఏం చెప్పాలి చెప్పండి. అవును, అందుకనే ఇక్కడ ఇవన్నీ అందుకే ఇందాక నేను అన్నది. కాబట్టి జగన్ వ్యతిరేకించడము, ఓడించడము, లేకపోతే దానికోసం అనడం వేరే, అది ఆ పిలుపు కూడా లేదు. టు ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ. ఏమో రేపొద్దున మోదీ గారు మీరు ఇద్దరు కలిసి పనిచేయండి అని కూడా చెప్తారేమో, ఎవరికి తెలుసు. పూర్తి మెజార్టీ రాకపోతే అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ఏర్పడిందని రాష్ట్రంలో ఉన్న చెప్పాలి కదా. ఢిల్లీలో నడ్డా చెప్పలేదు సరే, మీరు అమరావతిలో సమావేశమై చంద్రబాబు ఇంట్లో సమావేశమై అక్కడ కూడా డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ అంటే చంద్రబాబు విజన్ ఎక్కడికి పోయింది అని. విజనరీ 2047కు మోడీ విజన్ అడిగాడని చంద్రబాబు గారు చెప్పుకుంటారు. కానీ ఆ ప్రకటన మొత్తం విజనరీ లీడర్షిప్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీ. ఈయన కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది కదండి. ఏమీ చేయలేని పరిస్థితి, పూర్తిగా అక్కడ వెంటబడి మరి ఇది కుదుర్చుకున్న తర్వాత వన్ సైడ్ లవ్, ఆయన పవన్తో వన్ సైడ్ లవ్, మోదీతో వన్ సైడ్ లవ్. ఇప్పుడు ప్రజలకు ఆ వన్ సైడ్ లవ్ ఏమైనా ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. అది ప్రజలతో ఉన్నది కూడా వన్ సైడ్ లవ్ అయితే అది కష్టం, ఎన్నికల్లో కుదరదు. సార్ చిలకలూరిపేటకు సంబంధించి లోకేష్ గారు